ఓకే రైట్. చూడండి అమ్మా స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఒక ప్రాబ్లము హోంవర్క్ ఇచ్చాను కదా. ఓకే, ప్రాబ్లం చూడండి ఇక్కడ మనకు ఇఫ్ n is a positive integer, show that 1 plus I whole power n plus 1 minus I whole power n, it is equals to 2 power n by 2 plus 1 into cos of n pi by 4 ఇలాగైనా అడగచ్చు, లేదా 2 పవర్ n ప్లస్ 2 బై 2 ఇంటూ కాస్ ఆఫ్ n పై బై 4 అని మనకు ఇస్తున్నాడు కదా. ఆల్రెడీ ఈ మోడల్లో మనం ఇప్పుడే నంబర్ ఆఫ్ టైమ్స్ మనము డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇంకా మనము ఇంకా ఆడుకుంటూ పాడుకుంటూ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లం. చూడు ఇక్కడ మనకు ఫస్ట్ 1 ప్లస్ ఐ, ఇది ఎలా ఉంది ఎక్స్ ప్లస్ ఐవై. ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది కదా కాంప్లెక్స్ నెంబర్ ఇది, అందుకే మనం థీటా ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా ఉపయోగించుకుంటాం మనము, tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ని వాడుకుంటాము. సో అప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ y అంటే చూడు ఇక్కడ x వాల్యూ మనకి ఎంత అవుతుందమ్మా 1 అవుతుంది, y వాల్యూ కూడా మనకు 1 అవుతుంది కాబట్టి y అంటే 1, x అంటే 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1, tan ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే దానికి యాంప్లిట్యూడ్ మనకి ఎంత వస్తుంది 45 degrees అని వస్తుంది. తర్వాత నెక్స్ట్ r ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, కాబట్టి x అంటే మనకు తెలుసు 1, y ప్లేస్లో కూడా మనం 1 పెట్టుకుంటే వీ గెట్ మాడ్యులస్ వాల్యూ నీకు 2 వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఏమవుతుందంటే 1 ప్లస్ ఐ అని వస్తుంది. 1 ప్లస్ ఐ మనం ఎలా రాసుకోవచ్చు చూడన్నా, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n కదా, అంతే, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో ఇక్కడ మనం ఏం చేస్తాము ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎవ్రీబడి. ఇక్కడ 1 ప్లస్ ఐ, ఇక్కడ మనకు 1 ప్లస్ ఐ అంటాం. ఆర్ అంటే మనకి ఎంత వచ్చిందో చూడండి, ఇక్కడ మనకు రూట్ 2 ఇంటూ కాస్ థీటా అంటే ఎంత వచ్చిందమ్మా పిల్లలు 5/4 ప్లస్ ఐ ఇంటూ సైన్ థీటా దగ్గర మళ్ళీ మనం ఎంత రాసుకుంటాం నాన్న 5/4 అని వచ్చేస్తుంది. సో ఒకసారి ప్రతి ఒక్కరు మీరు గమనిస్తే ఇక్కడ మనకి పైన ఎంత ఉందో చూడండి, ఇక్కడ n ఉందా, అప్పుడు దీనికి మనం n అప్లై చేస్తాము, దీనికి మనం n అప్లై చేసేస్తాం. సో దీనికి ఎప్పుడైతే నువ్వు n అప్లై చేస్తావు అప్పుడు ఎంత అవుతుంది, ఇది 2 పవర్ n/2 అవుతుంది. ఇదంతా అవుతుంది చూడన్నా కాస్ ఆఫ్ n π/4 ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ n π/4. దిస్ ఈస్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ n. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ సిమిలర్లీ చూడు, ఇక్కడ మనం 1 మైనస్ ఐ అంటే ఈ 1 మైనస్ ఐ ఎవరంటే 1 ప్లస్ ఐ యొక్క కాంజుగేట్, అంటే ఇక్కడ ఐ దగ్గర మైనస్ ఐ పెట్టుకుంటే వెళ్ళిపోతాం అంతే. ఇంకా మనం చేసేదంటే ఏముండదు దీనికి, 2 పవర్ n/2 ఇంటూ కాస్ n π/4. ఓకే, ఇక్కడ ఐ దగ్గర మైనస్ ఐ, ఇక్కడ ఐ ఉందా మైనస్ ఐ, అట్లా సైన్ n π/4 ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఏమనుకుంటాం చూడమ్మా పిల్లలు 1 అనుకుంటాము, దీన్ని ఏమనుకుంటాం చూడండి 2. ఈ 1ను 2ను రెండు కలపాలా, ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ రెండు యాడ్ చేయాలి కదా మనం. లెఫ్ట్ సైడ్ పార్ట్ మీరు ఒకసారి గమనించుకోండి ఎవ్రీబడి ఒకసారి అట్లా లుక్ వేయండి. అప్పుడు 1 ప్లస్ ఐ హోల్ పవర్ n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ n కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నది మనం కామన్ తీసుకుంటాం. ఇక్కడ కామన్ పార్ట్ ఇది. ఎప్పుడైతే ఇది కామన్ లేక వచ్చేసిందో ఇంకా నీకు మిగిలేది ఏమిటి చూడు, ఇది మిగులుతుంది, దీన్ని కలపాల. సో అప్పుడు కాస్ n π/4 ప్లస్ ఐ ఇంటూ సైన్ n π/4, ఇది ఇక్కడ ప్లస్ ఇక్కడ
ఇది ఈక్వేషన్ 1 అనమాట. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఒకవేళ ఇక్కడ మైనస్ వస్తే మైనస్ అని రాయాలి అంతే. నువ్వు వేసి మైనస్ వస్తే వెంటనే బ్రాకెట్ వేయడం నేర్చుకోండి. ఎప్పుడు ఓపెన్ పెట్టకూడదు. అట్లా మైనస్ రాగానే బ్రాకెట్ వేయాలి. అప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి నీకు సమస్య లేదు. ఇక్కడ చూడు, ఇది ఈక్వేషన్ 2లో ఇది కాస్ n పై బై 4 మైనస్ ఐ సైన్ పై బై 4. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకా ఫైనల్గా మనకు మిగిలేదు ఏమిటంటే 2n/2 ఇంటూ, ఓకేనా, 2n/2 అన్నప్పుడు చూడు ఇక్కడ కాస్ n పై బై 4. కాస్ n పై బై 4 అంటే కాసులు మనకి ఎన్ని ఉంటాయి మన దగ్గర? 2 ఉంటాయి. కాబట్టి 2 కాస్ n పై బై 4 పైన 1 అట్లా, ఓకేనా. తర్వాత అప్పుడు బేసెస్ ఈక్వల్ యాడింగ్ పవర్స్ కదా. అప్పుడు 2n/2 + 1 ఇంటూ కాస్ n పై బై 4, లేదా దీని ఇట్లా కూడా రాసుకోవచ్చు 2 పవర్. ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది నీకు? 2 కదా అయ్యేది. అప్పుడు n + 2/2 ఇంటూ కాస్ n పై బై 4. దిస్ ఈజ్ RHS. కాబట్టి 1 + i హోల్ పవర్ n ప్లస్ 1 - i హోల్ పవర్ n. చూడండి, ఇదే ప్రాబ్లమే నీకు ఏం చేస్తున్నా నేను, ఒక ప్రాబ్లము హోంవర్క్ కూడా నీకు ఇస్తున్నా. నేను హోంవర్క్ కూడా మీకు ఇస్తున్నాను. చూడు ఇక్కడ ఒక ప్రాబ్లము హోంవర్క్ కూడా రాసుకోండి. సేమ్ ప్రాబ్లం చూడు ఇక్కడ. ఇఫ్ n ఈజ్ పాజిటివ్ ఇంటీజర్ then show that 1 + i హోల్ పవర్ n మైనస్ అని ఇస్తున్నా నేను. 1 - i హోల్ పవర్ n అంటున్నాం. ఇక్కడ ఏమిటంటే ఈక్వల్స్ టు 2 పవర్ డిటో n + 2/2 ఇంటూ i ఇంటూ సైన్ n పై బై 4. చూడండి, ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ యాజ్ ఇక్కడ హింట్ ఇస్తున్నా. మీరు ఇక్కడ హింట్ ఇస్తున్నా చూడండి. ఇక్కడ మీకు హింట్, ఇక్కడ ఈ హింట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హింట్లో మీరు ఏం చేస్తారంటే సేమ్ యాజ్ అబౌవ్ అని చెప్పి ఇక్కడ అయితే ఈక్వేషన్ 1లో నుంచి ఈక్వేషన్ 2 మీరు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ ఇంతకు మునుపు కలిపినారు. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక నీకు 2 పవర్ n ఇట్లా కామన్గా వస్తుంది నాన్న. అప్పుడు ఏమవుతుందంటే కాస్ n పై బై 4 ప్లస్ ఐ సైన్ n పై బై 4. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ మైనస్ వెంటనే బ్రాకెట్ వేయాలి. ఇక్కడ 2లో ఏముంటుందంటే కాస్ n పై బై 4 మైనస్ ఐ సైన్ పై బై 4 అని ఉంటుంది. ఓవరాల్గా బ్రాకెట్ ఇట్లా. ఇప్పుడు ఇంకా మీరు చేసుకుంటారు. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఈ మైనస్తో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ మైనస్ వచ్చేసి ఇక్కడ నీకు ఏమొస్తుంది చూడు, ఇక్కడ ప్లస్ వచ్చేసి కాసులు క్యాన్సిల్ అవుతాయి, సైన్లు మిగులుతాయి. నీకు కావాల్సినటువంటిది వస్తుంది అనమాట. కాబట్టి డిటో అలాగే ఉంటుంది. నువ్వు మార్పులు చేర్పులు చేసేదంటూ ఏమీ లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూడు ఇక్కడ. If n is a positive integer, show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n, it is equals to, show that అంటున్నాడు, 2 power n plus 1 into cos power n theta by 2 into cos n theta by 2.
అని షో దట్ క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, రైట్. ఇక్కడ ఈ ప్రాబ్లం కోసం మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే, ఫస్ట్ ఇది తీసుకుందాం. ఇది ఆల్రెడీ నీకు 1 + cos θ + sin θ చూడండి, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ sin θ ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వేమి ఈ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములే అంటే పోలార్ ఫార్ములేకి కన్వర్షన్ అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇంతకు మునుపు ప్రాబ్లము పోలార్ ఫామ్ అంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఎందుకు అవసరం వచ్చింది, మనము డిమోరస్ థియరంను ఉపయోగించాలి కదా. ఇక్కడ డిమోరస్ థియరంను ఉపయోగిస్తాం కదా. ఇక్కడ మనం డిమోరస్ థియరంను ఉపయోగిస్తాం కదా. ఇక్కడ డిమోరస్ థియరంను ఉపయోగిస్తాం కదా. నువ్వు డిమోరస్ థియరంను ఉపయోగిస్తావు కాబట్టి అప్పుడు నీకు కాస్ సైన్ రెండు రిక్వైర్మెంట్ వస్తాయి. ఇది ఇక్కడ ఆల్రెడీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్లలో ఉంది. ఇంకా నీకు మళ్ళీ ఇప్పుడు పోలార్ ఫామ్ అంటే మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ నాట్ నీడ్. డైరెక్ట్ ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తావు. ఎప్పుడైతే దీన్ని సింప్లిఫై చేసేస్తావు ఇంకా ఇప్పుడు అది ఆటోమేటిక్గా దీన్ని సింప్లిఫై చేయడం కూడా మనకు ఈజీ అయిపోతుంది అట్లా. ఎందుకంటే ఇక్కడ ప్లస్ I sin θ మైనస్ I sin θ రెండు కాంజుగేట్ నంబర్స్ కదా. ఇది కాంప్లెక్స్, దాని కాంజుగేట్ కదా. ఇది చేస్తే ఇది అవసరం లేదు అట్లా. కాబట్టి దీనికి ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇచ్చుకుంటాం అన్నమాట. ఎవరికి, ఇక్కడ చూడండి సొల్యూషన్. ఇక్కడ మనకి 1 + cos θ తర్వాత ప్లస్ I × sin θ అని ఉంది నాన్న. ఇక్కడ 1 + cos θను మనము ఏం రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ 1 + cos θ అంటే 2 cos² θ/2 కదా, ప్లస్ అలాగే sin θను మనము ఇక్కడ మనకు మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ కదా ఇక్కడ మనం రాయాల్సింది. ఇక్కడ sin θను మనం ఏం రాసుకుంటాము, 2 sin θ/2 అండ్ cos θ/2గా రాసుకుంటాము. ఇక్కడ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్లో మీకు ఇవన్నీ చెప్పింటారు. 1 + cos θ యొక్క ఫార్ములా ఇది, sin θ యొక్క ఫార్ములా ఇది. ఎక్కడ డిస్కస్ చేసింటారు, ట్రిగ్నామెట్రీలో మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్స్ దగ్గర మనకు డిస్కస్ చేసింటారు అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 cos θ/2, ఇక్కడ కూడా 2 cos θ/2 ఉంది కాబట్టి 2 cos θ/2ను నేను ఇట్లా కామన్ తీసుకుంటున్నాను. ఎప్పుడైతే 2 cos θ/2ను ఇక్కడ కామన్ తీస్తానో నాకు ఇంకా ఒక cos θ/2 ఇట్లా మిగులుతుంది ఇక్కడ, ప్లస్ I × ఇక్కడ నాకు ఏం మిగులుతుందో చూడండి, ఇక్కడ sin θ/2 అని మనకు మిగిలి ఉంది. ఇది 1 + cos θ ప్లస్ I sin θ యొక్క వాల్యూ. ఇప్పుడు మీరు కాస్త గమనిస్తే ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలో చూడండి ఒకసారి పిల్లలు, ఒకసారి మీరు గమనించుకోండి ప్లీజ్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం చూడండి, ఇక్కడ ఈ 1 + cos θ ప్లస్ I sin θ ఉందా, పైన హోల్ పవర్ n, వెంటనే పవర్ n అప్లై చేయాలి. పవర్ n అప్లై చేసేటప్పుడు ఇక్కడ ప్రతి దానికి n అప్లై చేయాలి. ఇక్కడ 2 ఉందా, దానికి కూడా నువ్వు n అప్లై చేయాలి. చూడు ఇక్కడ 1 + cos θ ప్లస్ I sin θ యొక్క వాల్యూ ఇది. ఇప్పుడు దీనికి హోల్ పవర్ n చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్కి అది అప్లై చేయాలన్నమాట. చూడండి అక్కడ 2 పవర్ n, అలాగే cos పవర్ n θ/2 ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ cos θ/2 ప్లస్ I sin θ/2 హోల్ పవర్ n. చూడండి ఇక్కడ ప్రతి టర్మ్కి అప్లై చేసినాను. బై ఇక్కడ డిమోరస్ థియరం వాడుకుంటా, బై డిమోరస్ థియరం 2 పవర్ n ఇంటూ cos పవర్ n θ/2 ఇంటూ చూడండి డిమోరస్ థియరం అన్నప్పుడు దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది నాన్న, cos n θ/2 ప్లస్ I sin n θ/2. ఇది 1 + cos θ ప్లస్ I sin θ హోల్ పవర్ n.
హోల్ పవర్ ఎన్ యొక్క వాల్యూ. అప్పుడు సిమిలర్ లింక్ నువ్వేం చేయనవసరం. చూడు ఇక్కడ 1 ప్లస్ కాస్ తీటా, ఇక్కడ ఐ దగ్గర మనం ఏం చేసుకుంటాం, మైనస్ ఐ పెట్టుకుంటాము అంతే. ఐ ఉన్న చోటలో నువ్వు మైనస్ ఐ పెట్టుకుంటావు, మిగతాది అలాగే ఉంటుంది. ఇక్కడ ఐ దగ్గర మనం మైనస్ ఐ పెట్టుకుంటాం. చూడప్పుడు 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 ఇంటూ, చూడు ఇక్కడ కాస్ ఎన్ తీటా బై 2. ఇక్కడ ఐ ఉందా, దాని దగ్గర ఎంత రాసుకోవాలో మనము మైనస్ అయ్యే కదా, ఎందుకంటే దాని కాంజుగేట్ కదా ఇది ఎవరంటే దీని యొక్క కాంజుగేట్. అట్లా ఇక్కడ ఐ దగ్గర మైనస్ ఐ పెట్టుకుంటాం, యాజ్ ఇట్ ఈస్, మిగతాదంతా నో చేంజెస్. సైన్ ఎన్ తీటా బై 2. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండింటిని కలపాలా. ఎందుకు, చూడు ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చినాడు, చూడండి ఇక్కడ ఇది ఈ రెండు కలపాలి కదా, మనం యాడ్ చేయాలి కదా. చూడండి అక్కడ ప్రాబ్లం మీరు గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ను 1 ప్లస్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ను మనం ఏం చేయాలమ్మా, యాడ్ చేయమంటున్నాడు. అంతే, యాడ్ చేస్తే నీకు ఆర్హెచ్ఎస్ వచ్చేస్తుంది. మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీరు యాడ్ చేసే ముందు ఒక విషయాన్ని కాస్త జాగ్రత్తగా చూడు. ఇక్కడ చూడు, ఇక్కడ 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2, 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 రెండింటిలో కామన్గా ఉందా, కాబట్టి వెంటనే దీన్ని బయటకు లాక్కో. 2 పవర్ ఎన్ కాస్ పవర్ ఎన్ తీటా బై 2 ఇట్లా కామన్ తీసుకుంటే ఇక్కడ నీకు ఏం మిగులుతుందో ఒకసారి ఆలోచించుకోండి బాబు. కాస్ ఎన్ తీటా బై 2 ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2. ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ ప్లస్ 2 అంటే ఎంత అవుతుందో చూడప్పుడు మళ్ళీ వెంటనే మనకు కాస్ ఎన్ తీటా బై 2 మైనస్ ఐ సైన్ ఎన్ తీటా బై 2. ఓకేనా, ప్లస్ ఐ సైన్ తీటా బై 2 మైనస్ ఐ సైన్ తీటా బై 2 రెండు క్యాన్సిల్ చేస్తే ఇంకా మనకు ఏం మిగులుతుందో చూసుకోండి. సో 2 పవర్ ఎన్ ఇంటూ ఇక్కడ చూడండి కాస్ ఎన్ తీటా బై 2 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 అనేటువంటిది మనకు ఎన్నిసార్లు తీసుకుంటాం దాన్ని, 2 కదా, 2 టైమ్స్ కదా, ఇది 2 ఇంటూ కాస్ ఎన్ తీటా బై 2. సో ఇక్కడ మనకు ఓకేనా, బేసెస్ ఈక్వల్, యాడింగ్ పవర్స్ చేస్తే ఇంటూ ఇది కూడా ఉంది కదా పక్కన మనకు కాస్ పవర్ ఎన్ ఇంటూ తీటా బై 2. ఇది కూడా ఉంది చూడు ఇక్కడ ఈ టర్మ్. ఓకే, నేను ఈ రెండింటికి అడిషన్ రాసినాను. ఓకే రైట్, చూడమా ఇక్కడ బేసెస్ ఈక్వల్ యాడింగ్ పవర్స్ చేస్తే 2 పవర్ ఎన్ ప్లస్ 1 ఇంటూ తర్వాత మళ్ళీ మనము కాస్ పవర్ ఎన్ తీటా బై 2 ఇంటూ పక్కన కాస్ ఎన్ తీటా బై 2. దిస్ ఈజ్ ఆర్హెచ్ఎస్. చూసారా, ఇక్కడ నీకు ఇక్కడతో మనకు పూర్తి అయిపోయింది అనమాట. ఓకేనా, జాగ్రత్త. ఓకే, తర్వాత ఓకే ప్రాబ్లం చూడండి. ఇక్కడ మీకు షో దట్ the value of one plus sin pi by 8 plus I cos pi by 8 divided by 1 plus sin pi by 8 minus I cos pi by 8.
whole power 8/3 is equals to 1 అంటాడు. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు సొల్యూషన్ మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా సైన్ తీటా ప్లస్ కాస్ తీటా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సైన్ తీటా ప్లస్ ఐ కాస్ తీటా ఉంది. జనరల్గా మనకి ఎలా ఉండాలా, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అని ఉండాలా. మీరు అబ్జర్వ్ చేస్తున్నారమ్మా? కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, మీరు సింపుల్గా మీరు ఒకసారి గమనించుకుంటే, ఇక్కడ నేను లెట్ sin π/8 ప్లస్ ఐ కాస్ π/8ను ఏం తీసుకుంటున్నానంటే నేను ఒక జడ్గా తీసుకుంటున్నా. దీని వాల్యూ ఎంత అంటే జడ్. అప్పుడు 1/z ఎంత అవుతుందంటే చూడండి, అప్పుడు 1/z sin π/8 ప్లస్ ఐ కాస్ π/8, ఇది 1/z. మనకు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఎలా ఉండాలా, ఏ ప్లస్ దాని యొక్క డెఫినేషను ఏ ప్లస్ ఐబి కదా. ఇక్కడ ఎలా ఉంది, 1/a+ib ప్రకారం ఉంది. a+ib ఇలా ఉండకూడదు, a+ibలో ఉండాలి. కాబట్టి వెంటనే దాన్ని రేషనలైజ్ చేయాలి, ఇలా ఉండకూడదు. ఇట్లా డినామినేటర్లో ఉంటే కాంప్లెక్స్ నెంబర్ వెంటనే రేషనలైజ్ చేయాలి. ఎందుకు చేసుకోవాలంటే కాంప్లెక్స్ నెంబర్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఇదే కదా దాని డెఫినేషన్. కాబట్టి వెంటనే రేషనలైజ్ చేస్తున్నాను. sin of π/8 మైనస్ ఐ ఇంటూ sin of π/8, సారీ cos of π/8 డివైడెడ్ బై కింద మనకు sin of π/8 ప్లస్ ఐ cos of π/8 ఇంటూ sin π/8 మైనస్ ఐ cos π/8 ఇలా. సో 1/z ఈక్వల్స్ టు sin π/8 మైనస్ ఐ cos π/8 డివైడెడ్ బై కింద మీరు గమనిస్తే, ఇక్కడ మీరు కింద గమనిస్తే చూడండి, ఇక్కడ మనకు a+ib ఇంటూ a-ib ప్రకారం ఉందా. ఇలా ఉంటే దాని ఫార్ములా ఏంటమ్మా, a² + b² కదమ్మా ఫార్ములా. పిల్లలు ఒకసారి గమనించుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవ్రీబడి ఒకసారి గమనించండి, ఇక్కడ చూడండి, ఇక్కడ a+ib, ఇక్కడ a-ib, a+ib a-ib ప్రకారం ఉంది. కాబట్టి a² + b², a² అంటే మనం ఎంత రాసుకుంటాము, sin స్క్వయర్ తీటా ప్లస్ b², b అంటే ఎంత మనం రాసుకుంటాము, cos స్క్వయర్ తీటా. అప్పుడు దీని వాల్యూ sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా, దాని వాల్యూ మనకి ఎంత అవుతుంది, 1. కాబట్టి అప్పుడు ఇంకా నీకు ఒక క్లారిటీలోకి వచ్చేసిందా. ఏమని మనం క్లారిటీలోకి వచ్చేసినామంటే 1/z అంటే sin of π/8 మైనస్ cos π/8, ఇక్కడ i ఇంటూ cos π/8 కదా. అప్పుడు sin π/8 మైనస్ i cos π/8 యొక్క వాల్యూ నీకు ఎంత అవుతుంది చెప్పండి, 1/z కదా అయ్యేది. కాబట్టి దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 1/z అని రాసుకోవచ్చు. దేర్ఫోర్ గివన్, కాస్త గివన్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ గివన్ మనకేమి ఇచ్చినాడు, 1 + sin π/8 ప్లస్ i cos π/8 డివైడెడ్ బై 1 + sin π/8 మైనస్ i cos π/8 హోల్ పవర్ 8/3, హోల్ పవర్ 8/3 అంటాడు. సో ఇక్కడ 1 +
ఇక్కడ మనము సైన్ తీటా ప్లస్ ఐ కాస్ తీటా అని మనం ఏమనుకుంటున్నాము, జెడ్ అనుకుంటున్నామా? చూసారా? తర్వాత 1 ప్లస్ సైన్ పై బై 8 మైనస్ 1 బై కాస్ పై బై 8 ఇక్కడ మనకి ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ మనకు దాని వాల్యూ ఇక్కడ సైన్ పై బై 8 మైనస్ ఐ కాస్ పై బై 8 దాని వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1 బై జెడ్ కదా, 1 బై జెడ్ హోల్ పవర్ 8/3. ఓకే, ఇంక పిల్లలు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, పైన 1 ప్లస్ జెడ్ ఇక్కడ, అప్పుడు ఇక్కడ చూడండి మనకు 1 ప్లస్ జెడ్ బై కింద ఎంత వస్తుంది, జెడ్ వస్తుందా, ఆ జెడ్ పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎల్సిఎంలో జెడ్ ఉంటుంది కదా, పైకి వెళ్ళిపోతుంది ఇది. సో అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకా మనకు ఏం మిగులుతుందంటే జెడ్ పవర్ 8/3 మిగులుతుంది. వాట్ ఈజ్ జెడ్? జెడ్ అంటే మనం ఏమనుకుంటున్నాము, సైన్ పై బై 8, ఓకేనా, ప్లస్ ఐ కాస్ పై బై 8 హోల్ పవర్ 8/3. బాగా ఏకాగ్రతగా వినండి. ఇక్కడ ఇప్పుడు నువ్వు డిమోరస్ థీరమును అప్లై చేయాలి. ఇక్కడ యాక్చువల్లీ ప్రాబ్లం డిమోరస్ థీరమును ఉపయోగించలేవు. డిమోరస్ థీరమును ఉపయోగించాలంటే ఎలా ఉండాలి ప్రాబ్లము, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఇలా ఉండాల. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉండాలి. ఇక్కడ ఎలా ఉంచుడు, ఇక్కడ సైన్ తీటా ప్లస్ ఐ కాస్ తీటా రివర్స్లో ఉంది. ఇక్కడ ఉన్న ఐ వచ్చి కాస్కి మల్టిపుల్గా ఉంది, అప్లై చేయలేవు. ఇక్కడ గమనిస్తున్నారు మీరు? అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ చూడు, ఇక్కడ సైన్ వచ్చేసి కాసు లేక మారాలా, ఇక్కడ కాస్ వచ్చేసి సైన్ లేక మారాలా, అది మన టార్గెట్. ఇప్పుడు సైన్ను మనము కాసులేకి చేంజ్ చేయాలంటే కాస్ ఇక్కడ రాసుకొచ్చినట్ల 90 మైనస్ తీటా ప్లస్ ఐ ఇంటూ ఇక్కడ కాసును మనము ఇట్లా రాసుకోవచ్చును, సైన్ లేక మార్చుకోవాలంటే 90 మైనస్ తీటా హోల్ పవర్ 8/3. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందో చూడండి. అప్పుడు మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, 8 అవుతుంది. 8 అయితే ఒకసారి కాస్త అబ్జర్వ్ చేస్తే మీకు చూడు, ఇక్కడ 4π మైనస్ పై అంటే ఇక్కడ నీకు 3π/8 ప్లస్ ఐ సైన్ సేమ్ రెండు ఒకటే కదా వచ్చేది నీకు. ఇక్కడ 3π/8 అని వస్తుంది, పైన హోల్ పవర్ 8/3. ఇప్పుడు డిమోరస్ థీరం ఉపయోగించవచ్చు. చూడండి, అప్పుడు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా లేక వచ్చేసిందా. ఇప్పుడు డిమోరస్ థీరం ఉపయోగించి చేసుకో, ఇంకా నీకు అభ్యంతరం లేదు, నీకు ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. ఓకేనా నాన్న? కాబట్టి ఇక్కడ 8/3 బై డిమోరస్ థీరం అప్పుడు ఏమవుతుంది, డిమోరస్ థీరం ఒకసారి అప్లై చేస్తే కాస్ 3π/8 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 8/3 కదా, 8/3 ప్లస్ ఐ సైన్ 8/3 ఇంటూ 3π/8. అప్పుడు 3కి 3కి 8కు 8 అట్లా అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. చూడు, ఇక్కడ ఇంక నీకు మిగిలేదు ఏమిటంటే కాస్ పై ప్లస్ ఐ సైన్ పై. ఓకే, ఇక్కడ కాస్ పై అంటే ఎన్ని డిగ్రీలు, 180 degrees. కాస్ 180 degrees ఎంతమ్మా, -1. ఇక్కడ సైన్ పై నీకు ఏమైపోతుందంటే కంప్లీట్గా 0. సో దాని వాల్యూ ఎంత వస్తుందంటే మనకు -1. ఇక్కడ చూడ, ఇక్కడ మీరు గమనించుకోండి. ఇక్కడ కాస్ ఎన్ పై వాల్యూ ఎంత అంటే -1 హోల్ పవర్ n. ఇప్పుడు నేను n = 1 పెట్టుకుంటాను. అప్పుడు నాకు ఎంత వస్తుంది చూడప్పుడు, కాస్ పై ఈక్వల్స్ టు -1 సైన్ n పై. n π = 0 ఫర్ ఆల్ n బిలాంగ్ టు z.
నువ్వు n ప్లేస్లో ఏ ఇంటీజర్ అయినా తీసుకో, ఇక్కడ ఏ ఇంటీజర్ అయినా పెట్టుకో, ఇక్కడ కూడా అంతే, n బిలాంగ్ టు జెడ్ఏ, n ప్లేస్లో నువ్వు ఏ ఇంటీజర్ అయినా పెట్టుకో. ఓకేనమ్మా? సో ఇదే కదా మనకు RHS. సో నీకు దాని వాల్యూ నీకు -1 చూపించమన్నాడు, -1 చూపించేసినామా, ఇక్కడతో పూర్తి అయిపోయింది నాన్న. ఓకే, ఇంకా మనకు క్లాసు ఓకేనా, రైట్, ఇది చేద్దాం. ఓకేనా, రైట్. ఎవరైనా సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్కి.